అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వాతావరణం కనపడుతుంది. ఎందుకంటే ప్రజలు ఎప్పుడెప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలా, ఎప్పుడెప్పుడు మా కష్టాలు తీర్చుకోవాలనే ఒక ఆలోచనతో ఉండడము ఈరోజు భారీ ఎత్తున సిరివెల్ల పట్టణంలో చాలా మంది పార్టీ మారినాం. దాదాపుగా 180 కుటుంబాలు ఈరోజు అటు మైనార్టీ సోదరులు కావచ్చు, బుడగజంగాల కాలనీ నుంచి పుల్లయ్య, వెంకటస్వామి, ఇతర ఇంకా 80 కుటుంబాలు వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు వాళ్ళందరూ కూడా పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఎన్ని ఇబ్బందులు పడినారో, ఎన్ని కష్టాలు పడినారో ఇవన్నీ కూడా నాకు ఇందాక చెప్పడం జరిగింది. ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాయమాటలు చెప్పి మీకు రోడ్లు వేస్తాం, ఇల్లు ఇస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని చెప్పి ఈరోజు ఏ పని కూడా చేయకుండా మధ్యలోనే ఆపేస్తున్నారు. బుడగజంగాల వాళ్ళకైతే నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో వీళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు ఈ ప్రాంతంలో అని చెప్పి అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు అయింది వచ్చి ఇంతవరకు వాళ్ళ బాధని పట్టించుకోవడం పక్కన పెడితే వీళ్ళకి కావాల్సిన పనులు కూడా చేయలేకపోయినారు. తప్పకుండా రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాలుగా మీకు సహకరిస్తాము, అన్ని విధాలుగా మీకు పనిచేసి పెడతామని నేను వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మా మీద నమ్మకంతో మా నాయకత్వం మీద నమ్మకంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా వేసుకున్నందుకు మరొక్కసారి వాళ్ళందరూ కూడా పార్టీలోకి స్వాగతం పలకడమే కాకుండా మనము ఈరోజు అందరం కూడా కలిసి పనిచేసి ఈ ప్రభుత్వాన్ని దించి మళ్లీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని ఆలగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేద్దాము. ప్రతి ఒక్క చిన్న పని కూడా మీ ఇంట్లో మనిషిలాగా, మీ కూతురులాగా, మీకు అక్కలాగా, చెల్లెల్లాగా మీకోసం పనిచేస్తామని సిరివెల్ల గ్రామ ప్రజలందరికీ, ఆలగడ్డ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా నేను వాళ్ళందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు చేసిన అరాచకాలు ఇన్ని కాదు. వాళ్ళు చేసిన కబ్జాలు, అక్రమాలు అన్ని కూడా ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు. మళ్లీ రేపొద్దున మా ప్రభుత్వం వస్తేనే ప్రజలకి మేలు జరుగుతుంది. ఉద్యోగాలు వస్తాయి, రోడ్లు వస్తాయి, ఇళ్లు వస్తాయి, పెన్షన్లు వస్తాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఈసారి మీరు అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో అందరితో కూర్చొని మాట్లాడండి. ఎవరైతే మనకి పనులు చేశారు, ఎవరైతే మనకి కష్టకాలంలో అండగా నిలబడినారు, ఈ 5 సంవత్సరాలు మన కోసం పోరాటాలు చేసింది ఎవరనేది ఆలోచించుకొని పనిచేసే వాళ్ళకి ఓట్లేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రోజు మా మీద నమ్మకంతో పార్టీ మారిన, పార్టీ కండువా వేసుకున్న ప్రతి ఒక్కరికి నేను చేతులెత్తి మొక్కుతున్నాను. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నిలబెట్టుకుంటానని ఈ సందర్భంగా వాళ్ళందరికీ నేను మాటిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.